సార్, వివేకానందని పుట్టినరోజు. వారి పుట్టినరోజు సందర్భంగా నేటి యువతకు మీరిచ్చే సందేశం? నమస్కారం అండి. ప్రపంచ ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త, భారతమాత ముద్దు బిడ్డైన స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా 12వ తేదీ జనవరి 2025 నాడు మనం యువజన దినోత్సవం కూడా జరుపుకున్నాం. వారు చెప్పారు, ప్యూర్ నాలెడ్జ్ అండ్ ప్యూర్ లవ్ ఆర్ వన్ అండ్ ద సేమ్ థింగ్. ద ప్యాత్ ఆఫ్ లవ్ ఈజ్ మచ్ ఈజియర్ దాన్ ద ప్యాత్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ఎంతో చదువుకున్నామని మనం గర్వపడేదానికంటే, చదవాలంటే కష్టం, కానీ ప్రేమతో నిండిన హృదయంతో మీరు మీ యొక్క పనులు చేసుకుంటూ పోతుంటే సులువుగా ప్రేమతో అన్నీ సాధించవచ్చు అని చెప్పారు. అదేవిధంగా విశ్వాసమే బలం, బలహీనతమే మరణం. మరియు నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాడిని చూసి ఓటం భయపడుతుంది. ఇవన్నీ వారు చెప్పినయే. పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపదం వైపు నడిపిస్తుంది. అందువల్ల ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్న యువత చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతున్నారు. అపజయం ఎదురైతే నిరాశ చెంది అవసరమైతే ప్రాణత్యాగం కూడా లేదా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అదన్నిటి కారణము అపజయం ఎదురైనప్పుడల్లా నిరాశ నిస్పృహకు లోనవటం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లే ప్రయాణంలో పలు సవాళ్లు ఎదురవుతాయి. వాటన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతేనే విజయం దక్కుతుంది. అలా ఎదుర్కోవాలంటే మీరు స్ట్రెంగ్తీగా ఉండాలి. మీ హృదయం స్ట్రెంగ్తీగా ఉండాలి. ఆత్మ అభివృద్ధి కోసం మీ మనసు పరితపిస్తూ పనిచేయాలి. జాతి నిర్మాణంలో యువత కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి అందరూ ఎలా ఉండాలంటే, యువజన సంఘాలు త్యాగం, కష్టం అనేవి వాళ్ళ యొక్క జన్మతః వచ్చినటువంటి ఒక ఆయుధంగా ముందుకు అడుగు వేసి వెళ్ళాలి. అలా చేసినప్పుడు మన జాతి నిర్మాణంలో యువత యొక్క కీలక పాత్ర ఖచ్చితంగా మనం వహిస్తాం. అంతేకాకుండా మరి చాలా సందర్భాల్లో ఎదిగి ఒక స్థాయికి వెళ్ళినప్పుడల్లా మూలాలను మర్చిపోతున్నాం. అది చాలా పొరపాటు. మన దేశ సంస్కృతి, సామాజిక, ధార్మిక విలువల్ని మనం ఖచ్చితంగా మనతో ఉంచుకుంటే మన యొక్క మూలాలను మర్చిపోకుండా ఎంత ఎదిగినా కానీ మనం మన తల్లిని, మాతృభాషని, మాతృదేశాన్ని మరవకుండా దేశ ప్రగతికి, అభివృద్ధికి పాటుపడతాము. మరియు అందరూ కూడా ఆనందాన్ని పొందుతారు. ప్రకృతిని పూజించి సంస్కృతిని ఆరాధించే ఒక మతం, తత్వం మన భారత జాతికి ఉంది. దానిలో భాగంగానే మనం సంక్రాంతి పండుగలని అనేక పండుగలు జరుపుకుంటున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన దేశానికి పల్లెలు హార్ట్స్ అన్నమాట, హార్ట్స్లో భాగం. పల్లెల అభివృద్ధి చెందాలి అంటే అక్కడున్న వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ పండుగ సందర్భంగా కొన్ని అంతరించిపోతున్న కళలకి, ఉదాహరణకి హరిదాసు కీర్తనలు కానీ, భోగి మంటలు కానీ, గాలిపటాలతో ఒక ఆవరణంతా కళకళలాడినట్టు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనం పాటిస్తూ అందరితోటి మనం ఆనందం పంచుకుంటూ పోతుంటే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో యువత మున్ముందుకు సాగిపోతూ ఆ వివేకానందుడు ఆశించినటువంటి భారత దేశ జాతి అభివృద్ధి చెందుతాము. దైవభక్తి కలిగిన, గురుభక్తి కలిగిన వాళ్ళు
దైవం మీద, గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. అప్పుడు ఆయన చెప్పినట్టు ఒక 10 మంది యువకులు గనక నాతో ఉంటే ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తానని ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సూత్రాన్ని చాలా సులువుగా పాటించి దేశ స్వరూపాన్నే మార్చుకోవచ్చు. కాబట్టి తప్పకుండా భారతదేశ ఆధ్యాత్మిక తత్వవేత్త అయినటువంటి, ప్రపంచానికి మార్గం చూపించినటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త అయిన వివేకానందుడి ఆశయాల్ని మనం అందరం పాటిద్దాము. ఈరోజు అటువంటి నిర్ణయం కూడా తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి మీకు మనవి చేస్తాను. నమస్తే.